హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మొదలైనటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితిని తెలుసుకుందాం. వాటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే కోస్తా తీర ప్రాంతాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదు కానుంది. జూన్ 11 నుంచి జూన్ 15 వరకు కూడా ఎడతెరిపి లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు నమోదవుతాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా ఈ రోజు రాత్రికి వర్షాలు కురుస్తాయి. అరకు, పాడేరు, లంబసింగి, భీమిలి, అమలాపురం, కాకినాడ, సింహాచలం ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయి. దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ నమోదవుతాయి వర్షాలు. ఇక గుంటూరు, కృష్ణా ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు నమోదవుతాయి. రాత్రి సమయంలో, పగటి సమయంలో కొంతమేర ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే మధ్య తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షపాతం ఉండే అవకాశం ఉంది. సిరిసిల్ల, మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కానుంది. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఈ రోజు రాత్రి నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, నాంపల్లి, మణికొండ, గట్కేసర్, ఆదిబట్ల, ఉప్పల్, ఖైరతాబాద్, జేఎన్టీయూ, హైటెక్ సిటీ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. రానున్నటువంటి 3 రోజుల పాటు రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, అనంతపురం వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయి. థ్యాంక్ యూ.